హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ దొండకాయ ఫ్రై. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో దొండకాయలు, 2 లేదా 3 స్పూన్లు పుట్నాలు, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 మీడియం సైజు ఉల్లిపాయ, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 6 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిర్చి, సాల్ట్ రుచికి సరిపడా, కరివేపాకు, కొత్తిమీర అండ్ 2 స్పూన్లు వంట నూనె. కావాల్సినవి చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ మిక్సీ జార్లో పుట్నాలు, ఎండు కొబ్బరి పొడి, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, వెల్లుల్లి రెబ్బలు, అలాగే పొడికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టించి పొడిని పక్కన పెట్టుకుందాం. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, పోపు వేగింది కదా. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు శుభ్రంగా కడిగి రౌండ్గా సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, అలాగే దొండకాయలకు సరిపడా సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఆల్రెడీ పొడి మిక్సీ పట్టుకునేటప్పుడు పొడికి సరిపడా సాల్ట్ వేసాం కదా, సో ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, దొండకాయ ముక్కలు పోపులో బాగా కలిసాయి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం, లేదంటే అడుగంటుకుంటుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి చూద్దాం. చూడండి, దొండకాయ ముక్కలు బాగా ఉడికాయి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. మీరు కూడా ఈ విధంగా పొడి చేసి దొండకాయ ఫ్రై చేసుకుని తిని చూడండి. ఎంతో టేస్టీగా చాలా బాగుందని మీరే అంటారు. చూడండి, పొడి బాగా కలిసింది. ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అయింది. ఈ ఫ్రైని పప్పు, రసం, పచ్చడి, పప్పుచారులోకి నంజుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.